దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మతానికి రిజర్వేషన్లకు సంబంధం ఏంది? బీజేపీ అధ్యక్షుడా, జాతీయ అధ్యక్షుడికైనా, ఈ దేశ ప్రధానమంత్రికైనా, లేదంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నా డైరెక్ట్ సవాల్ విసురుతున్నా. దమ్ముంటే చర్చకు రండి. మీరు మతానికి రిజర్వేషన్లకు ముడిపెట్టద్దు. మీరెందుకు ముడిపెడతారు? అసలు రిజర్వేషన్ మతానికి సంబంధం ఏంది? రాజ్యాంగంలో ఎక్కడైనా మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయా? మరి లేవని మీరు చెప్తున్నప్పుడు మరి దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వమని మీరే చెప్తారు. మతానికి ఏం లింక్ పెడతారు? ఒకవైపు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వము, ముస్లింలకు రిజర్వేషన్ల సాగు, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు రిజర్వేషన్లు పోయి మీరు ఇచ్చిన ముస్లింలకు అని చెప్పేసి మాట్లాడుతున్నా. మీరు ఇవాళ మీ గుజరాత్లో రిజర్వేషన్లు అమలవుతాయి, అలాగే మీ ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్లు అమలవుతాయి, మీ మహారాష్ట్రలో రిజర్వేషన్లు అమలవుతాయి. ఇక్కడ మాత్రం ముస్లింలకు రిజర్వేషన్ అమలు అవుతుందా? తెలంగాణలో అయినా ముస్లింలు కులాల పరంగా ఉన్నారా ఈ దేశంలో, లేకపోతే మతపరంగానే ఉన్నారా? ఈ దేశంలో ముస్లిం కులాల పరంగానే ఉన్నారు, క్రైస్తవుల కులాల పరంగానే ఉన్నారు, హిందువుల కులాల పరంగానే ఉన్నారు, బుద్ధిస్టుల కులాల పరంగానే ఉన్నారు. అసలు కులం లేని మతం లేదండి. నాకు అర్థం కాదే. రిజర్వేషన్లు కులపరంగా ఇస్తున్నావా, మతపరంగా ఇస్తున్నావా? మరి మతపరంగా ఇచ్చినప్పుడు నువ్వెట్లా గుజరాత్లో ఇస్తావండి? నాకు అర్థం కాలే. నువ్వెట్లా ఉత్తరప్రదేశ్లో ఇస్తావండి? నువ్వెట్లా మహారాష్ట్రలో ఇస్తావండి? ఇక్కడ ముగ్గురు కూడా నీ బీజేపీ ప్రభుత్వమే ఉంది కదా. సన్నాయి నొక్కులు నక్కుతున్న బీజేపీ నాయకుల ఇవాళ మేము ముస్లింలకు బీసీలతో కలిపితే రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి తెలంగాణలో సన్నాయిలు నొక్కులు నొక్కుతున్నా. మీకు ఛాలెంజ్ విసురుతున్నా నేను. మరి మా దళిత క్రైస్తవులకి, దళిత ముస్లింలకి మతంతో సంబంధం ఏంది? వాళ్ళ కులాల పరంగా కదా వివక్షత ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి రిజర్వేషన్ వైపు రద్దు చేస్తా అని చెప్పి మీరు అంటున్నప్పుడు, మీ ఇయ్యమని చెప్పి మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్తున్నప్పుడు అదే ముస్లింలకు రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తాడండి? మహారాష్ట్రలో దళిత ముస్లింలకు ఏమని చెప్తున్నారు? సనాయ నొక్కులు నొక్కుతున్న ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింలకు ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నావా? నువ్వు ఏ బేస్ మీద ఇస్తున్నావు? రాజ్యాంగ బేస్ మీద ఇస్తున్నావా నీ మహారాష్ట్రలో? నీ ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. ఏ బేస్ మీద అమలు అవుతున్నాయి చెప్పు. నీ యోగి మోడీ తర్వాత యోగి అంటున్నారు కదా ఈ దేశానికి ప్రధానమంత్రి. అక్కడే ముస్లిం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. నీ నాగపూర్ కేంద్రంగా మహారాష్ట్రలోనే ముస్లింలకు రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. నీ గుజరాత్ అమిత్ షా, నీ మోడీ మాజీ ముఖ్యమంత్రి మోడీ సొంత రాష్ట్రము, అమిత్ షా సొంత రాష్ట్రంలోనే ముస్లిం రిజర్వేషన్లు వస్తున్నాయి. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి మీకు సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి మీకు. అసలు మీకు రాజ్యాంగ విలువలే తెలియదు. రాజ్యాంగ విలువలకు తెలియని మీరు, రాజ్యాంగ విలువలు పాటించని మీరు ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఒకవైపు నీ రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తావు, తెలంగాణకు వచ్చేసరికి ముస్లింలకు లింక్ పెట్టి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వను. ఇదేం ద్వంద్వ వైఖరి మీది బీజేపీ వాళ్ళది? ఒకవైపు మీరు ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తారు, జనరల్ ముస్లింలకు, దళిత ముస్లింలకు వ్యతిరేకిస్తారా? ఇదేం ద్వంద్వ వైఖరి మీది? ఒకవైపు క్రైస్తవులలో ఓసీ క్రైస్తవులకు ఇస్తారు, బీసీ క్రైస్తవులకు ఇస్తారు, చివరికి ఎస్టీ క్రైస్తవులకు ఇస్తారు, దళిత క్రైస్తవులు ఏం ద్రోహం చేసిందని మీరు వాళ్ళకి ఇవ్వరు. ఈ ద్వంద్వ వైఖరి బీజేపీది. కాబట్టి బీజేపీ ద్వంద్వ వైఖరిని మొత్తం బహుజన సమాజమా ఇవాళ తేల్చుకోవాలి మనం. బీజేపీ యొక్క మొత్తం బట్టలు ఇప్పేశారా బీజేపీ? ఈ బహుజనులు అంటే అంత చులకనా మీకు? రిజర్వేషన్లు అంటే మీ బాబు జాగిరా? అది రిజర్వేషన్లు కొట్లాడి సాధించుకున్న చరిత్ర మాది. మేము కదా తెచ్చుకున్నది రిజర్వేషన్లు, మా జాతులు కదా రిజర్వేషన్ తీసుకుని, బ్రిటిష్ వాళ్ళు కదా మాకు ఇచ్చింది రిజర్వేషన్లు, మీరు కాదు కదా, మీ అయ్యా జాగిరి కాదు కదా అవి. మీ బాబు జాగిరి కానప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లు తీసేసే అధికారం మీకు ఎక్కడిది? బీసీలకు ఇచ్చిన వాళ్ళు, ముస్లింలకు ఇచ్చిన వాళ్ళు క్రైస్తవులకు ఇచ్చిన వాళ్ళు, దళితులకు ఇచ్చిన వాళ్ళు. మీరు తీసేసి ఇవాళ రాజ్యాంగం వచ్చిన తర్వాత బీసీలకు తీసేసారు, మహిళలకు తీసేసారు, దళిత క్రైస్తవులకు తీసేసిండ్రు. ఇవాళ ఒకే ఒక ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మిగిల్చిండ్రు. అది కూడా
ఆ పూనా ఒప్పందం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడాడు కాబట్టి ఆ రోజు అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది అది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు అంతే తప్ప. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేసింది మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ కాదా? ఇవాళ మైనార్టీలకు ముస్లింలకు రిజర్వేషన్ లేకుండా చేసింది మీరు కాదా? మహిళలకు రిజర్వేషన్ లేకుండా చేసింది మీరు కాదా? అలాగే క్రైస్తవులకు రిజర్వేషన్ లేకుండా చేసింది మీరు కాదా? బ్రిటిష్ వాళ్ళు ఇస్తే మీరు రద్దు చేసిండ్రు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగం అమలైనప్పుడు వచ్చింది దుర్మార్గం కాదా ఇది? ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి కాదా? ఇప్పుడు బీజేపీ ద్వంద్వ నీతి కాదా? ముస్లింల రిజర్వేషన్లు ఏమని చెప్పడం. నీ రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తావు, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి రిజర్వేషన్లు ఏమి అంటావా? దళిత మరొక వైపు నీ రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తావు, దళిత ముస్లింలకు మాత్రం రిజర్వేషన్ లేవా? ఇదా నీ ద్వంద్వ వైఖరి? సో కాబట్టి ప్రజలారా నిలదీయాల ఇవాళ ఈ ద్రోహులను, రిజర్వేషన్ ద్రోహులను. ఎవడు అబ్బా జాగిరి కాదు రిజర్వేషన్లు మా బాబా మా మనీయుల జాగిరి. మా పోరాటంలో ఫలితంగా వచ్చింది. మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు, అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు, పెరియార్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశాడు. మా మానీయులంతా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి సాధించిన రిజర్వేషన్లను మీరు ఎత్తేయడమే కాకుండా ఇవాళ ఉన్న రిజర్వేషన్లను మీ అవసరాల కోసం ముస్లింలకు ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తావు, గుజరాత్లో అమలు చేస్తావు, మహారాష్ట్రలో అమలు చేస్తావు, తెలంగాణలో వ్యతిరేకిస్తావు. ఇదేం ద్వంద్వ వైఖరి ఇది? ఒకవైపు ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తూ దళిత ముస్లింలకు రద్దు చేస్తావు. ఇదేం ద్వంద్వ వైఖరి ఇది? ఒకవైపు ఓసీ బీసీ ఎస్టీ క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేస్తావు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రద్దు చేస్తావు. ఇదేం ద్వంద్వ వైఖరి మీది బీజేపీ? కాబట్టి ఇవాళ బీజేపీ నరనరాన ఇవాళ ఈ బహుజన వ్యతిరేకత ఉంది, బీజేపీ నరనరాన ఈ ముస్లిం వ్యతిరేకత ఉంది, ఈ బీజేపీ నరనరాన క్రైస్తవ వ్యతిరేకత ఉంది. కాబట్టి యాంటీ రాజ్యాంగానికి సంబంధించి వాళ్ళ యాంటీ క్రిస్టియన్, యాంటీ ముస్లిం, యాంటీ బీసీ అయిన బీజేపీని బొందబెట్టాలని ఈ సందర్భంగా D6 భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేయాలని, ఆ దిశగా రానున్న రోజుల్లో బీజేపీపై యుద్ధం ప్రకటించాలని చెప్పేసి D6 భావిస్తుంది. యుద్ధం ప్రకటిస్తాం. మా రిజర్వేషన్, మా తాతలు సంపాదించిన రిజర్వేషన్లు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించుకొని ఈ దేశంలో మాకు మీరు ఆస్తి హక్కు కలరాసిండ్రు, మాకు భూమి ఇవ్వలే, మాకు పరిశ్రమలు ఇవ్వలే, సంపద ఇవ్వలే, మాకు అన్ని రంగాలు ప్రైవేట్ రంగంలో వాటా ఇవ్వలే, చివరికి రిజర్వేషన్ కూడా ఇవ్వరా? మీ బాబు జాగ్రత్త ఏమన్నా? సో కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించండి బహుజనులారా. ఖచ్చితంగా అది మీ బాధ్యత. ప్రశ్నించండి, ప్రశ్నించండి, ప్రశ్నించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వేలు ప్రశ్నించడం, పోరాటం చేయడం నిర్మని చెప్తుంది. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. సో ఆ మార్గంలో పయనించి మన హక్కులను మనం సాధించుకుందామని D6 మిమ్మల్ని కోరుకుంటుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.